హలో గ్రాండ్మా టీవీ. మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది మామిడికాయ తురుము పచ్చడి. సింపుల్గా ఈజీగా అయిపోయేది. చిన్నపిల్లలు, ఉద్యోగస్తులు ఎవరైనా తొందరగా చేసుకునే పచ్చడి. దీనికి మామిడికాయ అండి పైన పీల్ తీసేసి తురుముకోవాలి. ముందుగా ఆవు పిండి, మెంతి పిండి రెడీ చేసుకోవాలి. కారం, ఉప్పు, ఆవాల పోపుకి 2 మిరపకాయలు, అంతేనండి సింపుల్. కొద్దిగా ఇంగువ. ముందుగా ఏం చేయండి, ఆవాలు వేయించుకొని పొడి చేసుకోవాలి. మెంతులను కాకపోతే నేను మెంతిపిండి రెడీగా ఉంది, ఆవాలు ఒకటి వేయించుకుని రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకుని దీనికి ఎంతోసేపు పట్టదు తురుముకుని రెడీ చేసుకున్న చాలని. ఇది ఆవాలు ఇలా ఎర్రగా వేయగాలి. ఎక్కువ వేయించుంటే 2-3 సార్లు ఏదైనా పచ్చడికి వాడుకోవచ్చు. దీనికి ఎక్కువ ఒక అర స్పూనే పడుతుంది. ఇదిగో ఈ విధంగా తురుము తర్వాత దాంట్లో ఉప్పు, కారము, మెంతిపిండి, ఆవపిండి వేసి అడికి పైకి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆవపిండిని ఆవాలు గ్రైండ్ చేసుకుని పట్టుకుని ఈ ఆవపిండి ఒక అర స్పూను, మెంతిపిండి అర స్పూను, 1 స్పూన్ కారము, టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఇలా నేను చూపించినట్టుగా బాగా కలుపుకొని తర్వాత మనం ఇది ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయింది. చిన్నపిల్లలు ఏదో తొందరగా చేసుకోవాలన్నా కూడా పచ్చడి ఇది ఉంటుంది. ఈ పచ్చడి ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది. చిన్న ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడుతుంది. 2-3 ఉంటారు కాబట్టి పడుతుంది. తర్వాత ఆ పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా నూనె వేసుకుని దానికి ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు నూనె వేసుకుని బాగా కాగిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోండి. ఈ తాలింపుని దీంట్లో వేసేసుకోండి. డైరెక్ట్గా నేను ఇలా వేసాను. ఇది ఎలా ఉందో చూసి టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నచ్చితే కనుక మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం అండి. మీ ఎంకరేజ్మెంట్ మూలన నేను ఇంకా మంచి వీడియోలు చేయగలను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉందో చెప్పండి లైక్ చేసి. ఇది తురుము పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి ఏదో రోజుకో రకంగా ఊరగాయ పెట్టాలని నా ఇతడు నేను ఇలా చేశాను. టేస్ట్ బాగుంటుంది. దోశలో, టిఫిన్లోకి, అన్నంలో కూడా బాగుంటుంది. 2 రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకుని, నేను వెల్లుల్లిపాయ వాడను కాబట్టి వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.